గుంటూరు జిల్లా వ్యాప్తంగా గంజాయి అక్రమ రవాణా కేసులో 27 మంది నిందితులు అరెస్టు. నిందితుల దగ్గర నుంచి 4.6 కిలోల గంజాయి మరియు 3600 నగదుని స్వాధీనం చేసుకున్న పోలీసులు పలు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ గంజాయి అక్రమ రవాణా జరిగినట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడి. జిల్లా ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మీడియాతో మాట్లాడారు. మంగళగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో 12 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నాము. వారి దగ్గర నుంచి 3 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా గంజాయి కేసులో 380 మందిని అరెస్టు చేసి రిమాండ్కి పంపామని అన్నారు. వీరిలో చదువుకుంటున్న యువత కూడా ఉన్నారని చెప్పారు. పెట్రోల్ డీజిల్ పై ఎస్పీ మాట్లాడుతూ పెట్రోల్ డీజిల్ పై ఎవరు ఇబ్బంది పడవలసిన అవసరం లేదని అన్నారు. అవసరాలకి మించిన పెట్రోల్ డీజిల్ కొట్టించుకోవద్దని సూచించారు. పెట్రోల్ దొరకదన్న అపోహతో ప్రజలు పెట్రోల్ బంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారని చెప్పారు. పెట్రోల్ డీజిల్ కొరత అనేది లేదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ రోజు సాయంత్రానికి అందరికీ పూర్తి స్థాయిలో పెట్రోల్ డీజిల్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. గుంటూరు జిల్లా పోలీస్ ద్వారా గంజాయి మీద స్పెషల్ ఫోకస్ చేసి గంజాయి ఎవరైతే అమ్ముతున్నారో ఎవరైతే సేవిస్తున్నారో వాళ్ళ మీద ఉక్కుపాదం వేయడం జరుగుతుంది. అదే కంటిన్యూషన్లో ఈరోజు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ అదేవిధంగా దుగ్గిరాల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 27 మంది గంజాయి సేవిస్తున్న వాళ్ళని గంజాయి అమ్ముతున్న వాళ్ళని 27 మందిని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టు దగ్గర ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. వాళ్ళ దగ్గర నుంచి 4.6 kg గాంజా అండ్ 3600 రూపీస్ వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. దీంట్లో వివరాల్లోకి వెళ్తే మంగళగిరి రూరల్ పిఎస్ సంబంధించి క్రైమ్ నెంబర్ 174/2026 ఈ కేసులో 3 kg గాంజా అండ్ 12 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఈ 12 మందిలో A1 to A4 నలుగురు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గాంజా అమ్ముతున్న వాళ్ళు, అదేవిధంగా A5 to A12 ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంతా కూడా గంజాయి సేవిస్తున్న వాళ్ళు. సో ఈ కేసులో మొత్తం 3 kg గాంజా సీజ్ చేయడం జరిగింది. ఎవరైతే A1 ఉన్నాడో రావి మహేష్, అతను కృష్ణలంక విజయవాడ సంబంధించిన అతను ఇప్పుడు మంగళగిరి లిమిట్స్లో మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉంటున్నాడు. అతని మీద ఇంతకుముందు 12 కేసులు ఉన్నాయి. ఇంతకుముందు పీడియాక్ట్ కూడా 2023లో పెట్టడం జరిగింది. అదేవిధంగా A2 బండ్రెడ్డి అఖిల్, అతని మీద తాడేపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్లో 2 గాంజా కేసులు ఉన్నాయి. అదేవిధంగా హనుమంత్ అనే అతను A3, అతని మీద మంగళగిరి టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు ఉంది. అదేవిధంగా ప్రవీణ్ అనే అతను తాడేపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అతని మీద ఒక కేసు ఉంది. A1 to A4 ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి ఏఓబి ప్రాంతానికి వెళ్ళి అక్కడ నుంచి గాంజా తీసుకురావడం జరుగుతూ ఉంది. సో వాళ్ళు పాడేరు దగ్గర నుంచి అక్కడ ఒడిశా సైడ్కి వెళ్ళి రాయగడ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి గాంజా తేవడము, దాన్ని చిన్న చిన్న ప్యాకెట్స్లో డివైడ్ చేసి ఈ లోకల్గా సేవించే వాళ్ళకి అమ్ముతున్నారు. ఈ నలుగురు మనకి ఒక చోట దొరికారు. వాళ్ళ దగ్గర నుంచి 2.7 kg గాంజా సీజ్ చేయడం జరిగింది. దాని తర్వాత వాళ్ళ ఇన్ఫర్మేషన్ మేరకు A5 to A11 వాళ్ళని కూడా గాంజా సేవిస్తూ పట్టుకోవడం జరిగింది. వాళ్ళని అందరినీ కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా దుగ్గిరాల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మనము పోయిన నెల క్రైమ్ నెంబర్ 37/26 కింద మనం కేసు నమోదు చేశాము. దాంట్లో అప్పుడు 6 మనం అరెస్ట్ చేయడం జరిగింది.